అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరొక అవకాశం మనకిచ్చాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, అనేకమైన సత్యాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ సత్యంలో మనం నిలబడి ఉంటే నిజదేవుని మనం తెలుసుకోగలము. ఆ నిజమైనటువంటి ఒక పరలోక రాజ్యాన్ని మనం వెళ్ళగలము. అందుకనే ప్రపంచంలోకి మతాలు ఎలాగొచ్చినాయి, ఈ ప్రపంచంలోకి దేవుళ్ళు ఎలాగొచ్చారు, రకరకాలైనటువంటి దేవుళ్ళు ప్రపంచం అంతా ఎలాగ పూజిస్తున్నారు, వీటన్నిటికీ ఆధారాలతో పాటు గత కొన్ని దినాలుగా మీకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఈ యొక్క చరిత్ర చెప్తూ వస్తుంటున్నాను. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ యొక్క విషయాలు చాలా శ్రేష్టమైన విషయాలు. ఎందుకంటే మానవులందరూ తప్పిపోయినారు. వారిని సరిచేయాలని ఎన్నో శతాబ్దాల నుంచి ఎంతోమంది పోరాడుతూ వస్తూనే ఉన్నారు. నేటి వరకు కూడా మరి ఆ యొక్క అవగాహన లేని వారిగా ఉంటున్నారు. అందుకొరకు ఈ విషయాల మీద ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మన ప్రియులకు తెలియచేయడం ద్వారా వారి మనం ప్రభు మార్గంలోకి నడిపించుకున్న వారం అయిపోతాం. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని కొంతమంది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మా ప్రభా మరి రాత్రి కాల సమయంలో మీ యొక్క వాక్య ధ్యానం కొరకు వెళుతుండగా మీ దాసుని మీరు అభిషేకించండి, మీ దగ్గర మాటలు దయచేయండి. అనేకమైన నూతన విషయాలని ప్రజలకు బోధించే విషయంలో మీ అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా వారు సత్యాన్ని తెలుసుకొని, సత్యాన్ని నమ్మి, సత్యాన్ని అనుసరించి సత్యమైనటువంటి మీ దగ్గర చేరుట్లో సహాయం చేయమని అంధకార శక్తులు మీ నామపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున ఒక భాగాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా రోమన్ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం. రోమన్ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను, వినండి. లేక 14వ వచనం చదువుతాను ముందు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థుల కాని వారికి, జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను కాగా, నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. తర్వాత మరి 22వ వచనం. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి స్వరూపమునకు మార్చిరి. 25వ వచనం. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునుగా మార్చి సృష్టికర్తను ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రాహారుడై ఉన్నాడు. ఆమేన్. ఈ చదవని లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించుగా. ఇక్కడ పౌలు రోమేల రాసిన పత్రికలో మాట రాస్తుంటున్నాడు. నేను గ్రీకు దేశస్థులకి మరి జ్ఞానులకు మూఢులకు నేను రుణస్థుడును అంటున్నాడు. అంటే గ్రీకు దేశస్థులు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు, మామూలు కాదు. కాబట్టి మరి మూఢులు అంటే ఏమీ తెలియనటువంటి వారు, తెలిసినా కూడా అంగీకరించినటువంటి వారు. ఆ తర్వాత రోమాలో ఉన్నటువంటి వారు, అంటే రోమా ప్రభుత్వాన్ని కూడా, రోమియోలకు కూడా మరి అపోస్తలుడైన పౌలు సువార్త చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఎందుకు ఆయన ప్రాంతాలకు వెళ్ళాడంటే వారి హృదయము అవివేకం అయిపోయిందంట. నిజమైనటువంటి దేవుడిని వారు అనేకమైన రూపాల్లోకి మార్చుకున్నాడట. కొంతమంది మనుషుల రూపంలోకి మార్చుకుంటే, మరికొందరు పక్షుల రూపంలో, మరికొందరు జంతువుల రూపంలో, మరికొందరు పశువుల రూపంలో, రకరకాల రూపాల్లో వాళ్ళు దేవుళ్ళను పూజ చేస్తూ ఉన్నారు. అందుకనే ఆయన ఈ భారంతో మాటలు రాస్తూ ఉంటున్నాడు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. గతంలో నేను మీకు చెప్తూ వచ్చాను. ఏమిటదంటే, ప్రపంచంలోకి మొట్టమొదటి మతము బబులోను మతము. ఈ బబులోను మతం అనేది మరి ఎక్కడ బాబిలోనియా అంటారు.
అదే ఇప్పుడున్నటువంటి ఇరాక్ ప్రాంతం. మొట్టమొదటిగా దీన్ని పరిపాలించినటువంటి వాడు నిమ్రోదు, తన భార్య అయినటువంటి సెమీరస్, తన కుమారుడైనటువంటి తమ్మజ్. కాబట్టి వాళ్ళ ముగ్గురే ఈనాడు ప్రపంచాన్ని అంతటికి కూడా వారు పేర్లు మార్చుకొని ప్రపంచం అంతా కూడా నిజదేవుని ఆరాధన చేస్తూ ఉంటున్నారు. కానీ ప్రియమైన సోదరులారా, ఇప్పుడు మనం గతంలో చూస్తూ వచ్చాము, ఈ బబులోను మతము ప్రపంచం ఎలాగా వ్యాప్తి చెందుతూ మరి అనేక ప్రాంతాలకు ఎలాగ వెళుతూ వచ్చిందో చూస్తూ గ్రీకు దేశాన్ని గురించి గతంలో చూస్తూ వచ్చాం. గ్రీకు దేశము చాలా తత్వజ్ఞానం కలిగినటువంటి వారు, చాలా జ్ఞానం కలిగినటువంటి వారు. అయినప్పటికీ కూడా గ్రీస్ దేశస్తులు కూడా బబులోను మతాన్ని నమ్మారు, దాన్ని అనుసరిస్తూనే వచ్చారు. సరే, గ్రీకు దేశాన్ని మరి అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన ప్రపంచాన్ని ఏలినటువంటి గొప్ప యవనస్తుడు. ప్రపంచాన్ని ఏలినటువంటి వాడు అలెగ్జాండర్. ఆ సమయంలో ఆయన గ్రీకు దేశం నుంచి స్టార్ట్ అయిపోయినాడు ఆయన యొక్క పరిపాలన విధానం. అందుకనే ద గ్రేట్ అలెగ్జాండర్ ఆఫ్ ద గ్రీస్ అంటారు. ప్రపంచ అధినేత, గ్రీస్కు సంబంధించినటువంటి ఆయన అనే మాట మనకు తెలుసు. ఆయన ఈ అలెగ్జాండరు దాదాపుగా మరి ఆయన ఎప్పటివరకు పరిపాలించాడు అంటే మరి దాదాపుగా 330 నుండి మరి 63 వరకు కూడా పరిపాలిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత మరి విభాగించబడి గ్రీక్ దేశంలో 2 భాగాలైపోయిన కారణం చేత ఆ తర్వాత వారిని అనేకులు పరిపాలిస్తూ వచ్చారు. వాళ్ళల్లో రోమీలు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. కాబట్టి రోమా రాజ్యము గ్రీకు దేశాన్ని జయించి ఇప్పుడు వాళ్ళు పరిపాలిస్తున్నారు. రోమా రాజ్యాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. అది ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అలెగ్జాండర్ చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో ఒక మాట చెప్పాడు, నేను చనిపోతున్నాను, మరి ఇప్పుడు నేను వట్టి చేతులతో వెళ్ళిపోతుంటున్నాను. ప్రపంచాన్ని జయించాను నేను, కానీ నా సొంత శరీరాన్ని నేను జయించుకోలేకపోయినా. ప్రపంచంలో నా రాజులను జయించాను నేను, నా సొంత అలవాటులకు నేను బానిస అయిపోయినాను. అందుకనే ఈ యవన కాలంలోనే నేను ఈ లోకంలో విడిచిపెడుతున్నాను. కాబట్టి నేను చనిపోయిన తర్వాత మీరు నా యొక్క మరి బాడీని ఆ పెట్టెలో పెట్టి ముందు వెనుక సైన్యములు నిలబడి నన్ను తీసుకొని వెళ్ళే టైంలో మీరేం చెప్పాలి అంటే, ద గ్రేట్ అలెగ్జాండర్ హూ కాంక్వర్డ్ ద వరల్డ్ ఈజ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. అనగా ప్రపంచ అధినేత అనేటువంటి యొక్క ప్రపంచాన్ని జయించినటువంటి యొక్క అలెగ్జాండర్ వటి చేతులతో వెళ్ళిపోతున్నాడు అని చెప్పాడు. అవును కదా, ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా సరే, ఎంత అధికారం కలిగిన వారైనా, ఎంత శక్తివంతులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత పరాక్రమవంతులైనా ఒకనొక దినాన వట్టి చేతులతో వెళ్లాల్సిందే సోదరా. అందుకనే ఆయన వెళ్ళిన తర్వాత ఈ రోమా సామ్రాజ్యము ఏం చేశారంటే, ఇప్పుడు మరి వాళ్ళు రోమా సామ్రాజ్యము గ్రీకు దేశపరం అయిపోయింది. ఇప్పుడు గ్రీకు దేశపరం అయిపోయినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతున్నది అక్కడ మనం గమనించాలి. గ్రీకు దేశము ఉన్నంతకాలం బాగుంది, కానీ గ్రీక్ ఎప్పుడైతే రోమా యొక్క చేతిలోకి వచ్చిందో ఇప్పుడు పరిపాలన విధానం మారిపోతున్నది. మనకు తెలుసు, రోమా అంటంతోనే చాలామంది గొప్ప గొప్పవాళ్ళు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటారు. జూలియస్ సీజర్ అయినా, రుములుస్ అయినా, ఆ తర్వాత మరి మనం అనుకున్న రీతిగా మరి ఆయన పేరు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు రోమా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వారు. కాబట్టి ఈ రోమా రాజ్యం యొక్క మరి ఇక్కడ కూడా ఎలాగా ఈ బబులోను మతం వ్యాపించిందో అది మీకు తెలియచేయాలనేదే ఈరోజు నా యొక్క ఉద్దేశం. ఈరోజు రోమా రాజ్యం ఉన్నది, ఈనాడు రోమన్ క్యాథలిక్ సంఘం ఉన్నది. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఎలాగా వచ్చింది, రోమన్ క్యాథలిక్ సంఘం తర్వాత ప్రొటెస్ట్ సంఘం ఎలాగా వచ్చింది, ఆ తర్వాత సంఘాలన్నీ ఎలాగా వచ్చినాయి,
వాటన్నిటి గురించి మనము నెమ్మదిగా మరి వాటిని ధ్యానించుకుంటూ పోదాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే, రోమా రాజ్యముకు రావడంతోనే ఆ రోమీలు ఏం చేస్తున్నారంటే, ఈ బబులోను యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క సెమీరస్ అనగా నిమ్రోద్ యొక్క భార్య సెమీరస్ను ఒక దేవతగాను, ఆ తర్వాత రెండవదిగా కుమారుడును ఒక దేవుడుగాను వారు పూజ చేయడానికి మొదలుపెట్టేశారు. వాళ్ళు అంతకన్నా ముందే మనం చెప్పాను, రోమా రాజ్యముల వాళ్ళు ఒక పేరు కూడా పెట్టారు అని కూడా చెప్పాను వాళ్ళకి. అనగా రోములస్ అనేటువంటి పేరు కూడా పెట్టేవాళ్ళు. దేవత అనేకమైనటువంటి దేవతలు రోమరాజ్యంలో కూడా ఉన్నాయి. అది ఇలాంటి యొక్క క్రమంలో మరి ఏం జరుగుతూ వచ్చిందంటే, వాళ్ళు అనగా రోమా యొక్క పరిపాలకులైనటువంటి వారు ఈ యొక్క దేవతా విధానాన్ని పెట్టేసినప్పుడు అప్పుడు క్రైస్తవులు ఉన్నారు. 4వ శతాబ్దం నుండే క్రైస్తవులు ఉన్నారు. అందుకనే ఈ యొక్క పౌలు ఆ టైంలోకి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్తూ వచ్చేవాడు. అందుకని ఈ క్రైస్తవులు ఏం చేసేవాళ్ళు అంటే రహస్యముగా దేవుని ఆరాధన చేస్తుండేవాళ్ళు. ఎందుకంటే రోమా రాజ్యం వారు దేవత ఎవరు అంటే సెమీరస్ వేరే పేరుతోటి, మరి ముందుగా చెప్తూ వచ్చాను నేను మీకు, రకరకాల పేర్లతోటి ఆ పేర్లు పెట్టి వాళ్ళు పూజించడం మొదలు పెట్టేస్తూ వచ్చారు. అది కానీ నమ్మపోయినారా, అది కానీ వ్యతిరేకించారా, వాళ్ళందరూ కూడా చంపేస్తామని చెప్పేసేసి ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవులు వందల వేలాది లక్షలాది మంది క్రైస్తవులు రోమా యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా చంపేసినటువంటి వారు. క్రైస్తవులను హింసించబడ్డారు, క్రైస్తవులు బాధ పెట్టబడ్డారు, క్రైస్తవులను చంపేసేసారు కూడా. ఇంత భయంకరమైనటువంటి యొక్క పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో మరి ఏం జరిగిందంటే, అక్కడ కాన్స్టాంటినోపిల్ అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. రోమాను పరిపాలించినటువంటి వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు పోయి ఈ సువార్త ఎలాగ అందిందో కానీ ఆమె దేవుని గురించి అంగీకరించి రహస్యంగా ప్రార్థన చేసుకుంటుంది. ఇటు సందర్భంలో ఈయన కూడా, ఈ కాన్స్టాంట్ అనేటటువంటి ఆయన కూడా ఒక సందర్భంలో యుద్ధానికి పోవాల్సి వచ్చింది. ఆయన దేవుడు నమ్మడు, ప్రభువు నమ్మడు, క్రైస్తత్వాన్ని నమ్మడు. వాళ్ళు నమ్మేది బబులోను మతమే నమ్ముతారు. వాళ్ళు బబులోను సిద్ధాంతాలు, బబులోను ఆచారాలు, బబులోను సాంప్రదాయాలు, బబులోను యొక్క సంస్కృతినే రోమా రాజ్యంలో మొట్టమొదటిగా ఉండేటటువంటిది. అందుకనే యేసు ప్రభువారిని కూడా సిలువేసినటువంటి వాళ్ళే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటంటే, వారు అలాగా ఉన్నటువంటి దినాల్లో, క్రైస్తవులు హింసిస్తున్న దినాల్లో ఒకనొక సమయంలో యుద్ధానికి పోవాల్సి వచ్చింది కాన్స్టాంట్. అప్పుడు ఆయన వెళ్ళే సందర్భంలో మరి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆయన చూశాడు. ఆకాశంలో ఒక శిలువను కనబడింది ఆయనకి. ఒక శిలువ కనబడినప్పుడు ఆయన ఆశ్చర్యపోయినాడు. ఇదేంటి ఇక్కడ శిలువ కనబడుతుంది, ఇది క్రైస్తవ సంబంధించింది, నేను నమ్మను కదా అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే అది కనబడినాడో ఒక మాట అడిగాడు, నేను వెళ్ళినటువంటి యుద్ధంలో నాకు జయం వస్తే ఈ రోమా రాజ్యంలో అందరిని కూడా క్రైస్తత్వానికి నేను ఆమోదిస్తాను అని చెప్పాడు. అనుకున్నట్టుగానే జరిగింది. ఆయన వెళ్ళాడు, యుద్ధం చేశాడు, జయం పొందాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు, రోమీయులారా, ఇప్పటి నుంచి మనము మరి క్రైస్తత్వాన్ని మీరు అంగీకరిస్తున్నారు, చేయొచ్చు, మీకు సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉందని క్రీస్తకము 313వ సంవత్సరంలో ఆయన ప్రతిపాదన చేసేసి రోమాలో అనేకులకి స్వేచ్ఛ కల్పించాడు, ప్రభువుని గురించి నమ్మడానికి, ప్రార్థన చేసుకోవడానికి, చేయడానికి కొరకే. ఒక మాట అర్థం చేసుకోండి, ఇక్కడ అలాగా రోమా రాజ్యంలో క్రైస్తత్వం ప్రారంభించబడిందే కానీ ఆ క్రైస్తత్వం ఈ క్రైస్తత్వం కాదు. అది వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే, రోమీలు ఏమని చెప్పేవారంటే, మీరు మరి సెమీరసను అనేటటువంటి ఆమెను మరియ తల్లిగా మీరు పూజించాలి, మీరు ఆమె యొక్క కుమారుడు తమ్మూజు ఉన్నాడు, ఆమె పూజించాలి. అయితే వారే దేవతలుగా మరి చేయాలనేది వాళ్ళ ప్రతిపాదన.
అయితే క్రైస్తవులు ఏం చేశారంటే అలాగా కాదు, దేవుడు వేరే. అదే మన యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం చదువుతున్నాం. యెహోవా దేవుడినైనటువంటి నేనే అంటాడు. కానీ మేము అలాంటి ఒక పూజ మేము చేయము, అలాంటి ఒక విగ్రహారాధన మేము చేయమని క్రైస్తవుల్లో కొంతమంది దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ సందర్భంలో అప్పట్లో క్రైస్తవ సంఘాలు అవి కూడా పౌలు ద్వారా మరి కట్టబడినటువంటి గొప్ప సంఘాలు ఆ దినాల్లో ఉన్నాయి కదా. 5 ప్రాముఖ్యమైన స్థలాల్లో సంఘాలు ఉండేటటువంటివి. ఒకటేమో యెరూషలేములో ఒక సంఘం ఉండేది, రోమాలో మరొక సంఘం ఉండేటటువంటిది, మరి ఈజిప్ట్లో అలెగ్జాండర్ అనేటువంటి సంఘం ఒకటి ఉండేది, గ్రీస్ దేశంలో కాన్స్టాంటిన్ అనేటువంటి సంఘం ఒకటి ఉండేటటువంటిది. ఇలాగా దాదాపుగా 5 సంఘాలు అక్కడ ఉంటూ వచ్చేసినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ 5 సంఘాల నుంచి దాదాపుగా 250 మందిని పిలిపించి వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు. ఏమిటి ఆ డిస్కషన్ అంటే, మరియమ్మ తల్లి ఆమె కన్యత్వం కలిగినది కాబట్టి ఆమె దేవతగా మనం పూజ చేయాల్సిందే, ఆమె కన్యక, ఆమె మనకి దేవత అనేది మరి కొంతమంది దాన్ని ప్రతిపాదించారు. అది మరి కొందరు అది తప్పు, అలాగ అనకూడదు, దేవుడు ఒక్కడే, ఆమె ఒక ప్రభువుకి ఆమె ఒక తల్లిగా వచ్చింది, అంతేకాని అది ఒప్పుకోమని చెప్పేసి అలాగా వాళ్ళు ఒకసారి ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క ప్రతిపాదనను వాళ్లకు కొంతమంది వ్యతిరేకులు అయిపోయినారు. ఇది ఎప్పుడు జరిగిందంటే దాదాపుగా క్రీస్తుకు పూర్వము మరి 430 ఆ ప్రాంతంలో జరుగుతూ వచ్చింది. ఇది క్రీస్తు శకము 430 ఆ ప్రాంతంలో జరుగుతూ వచ్చింది. సరే, ఇలాగ అయిపోయిన తర్వాత మరి ఇలాగ ఉంటే ఎలాగా కుదరదే అని చెప్పేసి మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మరి కొంతమందిని పిలిపించారు. ఈసారి దాదాపుగా ఆ ప్రాంతంలో ఉన్న వారిని కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు పిలిపించేసి దాని గురించినటువంటి డిస్కషన్ చేసుకొని మళ్ళీ ఏమిటి ఏర్పాటు చేసుకున్నారంటే, మనకు మరియమ్మ గారే తల్లి, ఆమె మనకు దేవత, ఆమె మనం పూజ చేయాలా, మరి ఈ యొక్క తమ్మూదు బదులు మనం యేసు ప్రభువారిని పూజ చేద్దాము అనేటటువంటి యొక్క విగ్రహారాధన అక్కడ ప్రతిపాదించారు, అక్కడ ప్రారంభించారు. కానీ ప్రియమైన సోదరులారా, ఇలాగా రోమన్ యొక్క మరి దేశంలో క్రైస్తత్వం అనేది స్టార్ట్ అయిపోయినది, క్రైస్తత్వం అనేది ప్రారంభమైపోయినది. అయితే వారి సిద్ధాంతాలు వేరేగా ఉండేటటువంటివి. వారి విగ్రహారాధనగా అనగా ఎక్కువగా మరియమ్మను దేవతగా వాళ్ళు ఎక్కువగా పూజ చేసేటటువంటి వాళ్ళు. సూర్యచంద్ర నక్షత్రాలను కూడా వాళ్ళు పూజ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత మరి యేసు ప్రభువారు అనగా ఆ యొక్క కుమారుడిగా చేసినటువంటి వారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒకనొక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క చర్చిలో, వాళ్ళ యొక్క గుడిలో ఒకవైపున సెమీరస్ కుమారుడు తమ్మూజును అలాగా పైన కూర్చోబెట్టుకున్నట్లు కనబడుతుండేటటువంటి ఒక ఫోటో పెట్టుకున్నారు. మరొక వైపున మరియమ్మ తల్లి ఆమె యొక్క మరి తన శరీరం మీద ప్రభుయేసు క్రీస్తు అని కూర్చోబెట్టుకున్నట్లు మరొక విగ్రహం. ఈ 2 విగ్రహాలు అక్కడ పెట్టేసినందువలన ఇప్పుడు ఏమొస్తుందంటే అటు వాళ్ళని ఇటు వీళ్ళని ఇద్దరం కూడా ఒప్పించవచ్చు అనే గొప్ప ఉద్దేశం వాళ్ళలోకి వచ్చేసేసి ఇటు బబులోనియా వాళ్ళని మనం ఆకర్షించుకోవచ్చు, ఇటు వీళ్ళని కూడా మనం క్రైస్తవుని కూడా ఆకర్షించుకోవచ్చు అని ఈ పద్ధతిలో మొట్టమొదటిది స్టార్ట్ అయిపోయినది. అందుకనే ఇది 2 గుంపులు ఇక్కడ ఉంటాయి. రోమాలో ప్రారంభించినటువంటి ఒక సంఘం ఒకటి, గ్రీక్ ఆర్థడాక్స్ సంఘం అని ఇంకోటి ఉంటుంది. ఈ 2 రోమన్ క్యాథలిక్ సంఘం ఒకటైతే గ్రీక్ ఆర్థడాక్స్ సంఘం ఒకటి ఉంటుంది. ఈ 2 కలిసి కూడా ఈ 2 విధానాల్లో పోయేటటువంటి వాళ్ళు. ఇలాగ కొనసాగుతూ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ప్రారంభించబడింది క్రైస్తత్వం అనేటటువంటిది. చూడండి, యేసు ప్రభువారు ఏం చెప్పాడు, ఆయన లోకానికి వచ్చేసి ఏం చెప్పాడు, ఆ విషయాలు వాళ్ళు నమ్మటం లేదు. దీని అంతటికి కారణం ఏంటంటే అప్పుడు మనలాగా ఈ గ్రంథాన్ని చదువుకోవడానికి అందరికి అధికారం లేదు. ఈ గ్రంథాన్ని పాత నిబంధన గ్రంథమే ఉండేది వాళ్ళకి.
అది కూడా మొట్టమొదటిగా హీబ్రూ భాషలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దానిని మరి తర్జుమా చేసేసారు గ్రీకు భాషలోకి. దాన్ని సెప్టిజెంట్ అంటారు. ఆ తర్వాత ఆ యొక్క గ్రీకు భాషలో నుండి మళ్ళీ లాటిన్ భాషలోకి చేశారు. చూసారా, ఇప్పుడు లాటిన్ భాష వచ్చి అంటే ఈ భాషలో తెలిసినటువంటి వాళ్ళు, అది కూడా పాత నిబంధన, కృత నిబంధన కాదు అప్పటికి. ఇంకా కృత నిబంధన ప్రింట్ అయ్యి అన్ని భాషల్లోకి రాలేదు అప్పటికి. అందుకని వాటిని అనుసరిస్తూ వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. అది అయిన తర్వాత మరి దాదాపుగా 1611 అనుకుంటాను. మరి ఆ యొక్క సందర్భంలో మరి మనకు ఈ యొక్క కింగ్ జేమ్స్ వర్షన్ అనే బైబిల్ అనేటటువంటిది ఇంగ్లీష్లో ప్రింట్ చేయబడుతూ వచ్చింది. ఎందుకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను మీకు అంటే, క్రైస్తత్వం అనేటటువంటిది ఎలాగా వచ్చింది, మనం చూసేది ఏంటి, మన పూర్వీకులతో ఉన్నటువంటిది ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే, ఇదంతా కూడా బబులోను యొక్క విధానంలోనే ఈ యొక్క రోమన్ యొక్క రాజ్యంలో ప్రారంభించబడినటువంటి యొక్క సెమీరస్ ఆ కుమారుడు వలె మరి మరియమ్మ, ఆ తర్వాత యేసుప్రభు యొక్క విగ్రహారాధన అనేటటువంటిది ఈనాటి వరకు కూడా మన క్రైస్తవ సంఘాల్లో మనం చూస్తున్నాం. ఇది మొదటి యొక్క సంఘ విధానం. ఆ తర్వాత మొదటి పోపకు ఆయన ఉన్నాడు, గ్రిగోరియన్ అని. ఆయన ఎప్పుడైతే మొదటి సంఘానికి ఎప్పుడైతే ఆయన పోపుగా అయినాడో అప్పుడు ఒక ప్రతిపాదన ఆయన చేస్తూ వచ్చారు. ఏంటి చేస్తూ వచ్చారంటే, మనం వాళ్ళని వీళ్ళని అన్ని మతాలను మనం కలుపుకోవడం ద్వారా అందరూ కూడా మన మతంలోకి వచ్చేస్తారు. ఆ తర్వాత మనం హాయిగా అందరూ కూడా కలుపుకొని దేవుని మనం పూజ చేసుకోవచ్చు. అదే సమయంలో మనకు వచ్చేటటువంటి రాబడి కూడా ఎక్కువగానే ఉంటుంది, మనకు కావాల్సినటువంటి ధనం కూడా ఎక్కువగానే ఉంటుంది అనే యొక్క సవరణ చేసి, ఇటువైపున బబులోని యొక్క పద్ధతులు, ఇటులోని కేథలిక్ పద్ధతులు, ఇటులోని క్రైస్తవుల యొక్క పద్ధతులు, 3 పద్ధతులు అక్కడ ప్రవేశపెట్టి జనాలందరినీ కూడా అందులోకి తీసుకుని వచ్చాడు మొదట గ్రిగోరియన్ పోప్ అనేటటువంటి వ్యక్తి. ప్రియమైన సోదరులారా, చూడండి ఎలాగున్నదో, ఎలాగా క్రైస్తత్వం ఉన్నదో ఒకసారి ఆలోచించేయండి. ఎలాగా ప్రారంభించబడి ఎలాగ వస్తున్నదో చూడండి. అందుకనే ఇలాంటి యొక్క పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఏమన్నారంటే, ఇదంతా కూడా భూస్వామి విధానము. ఆ దినాల్లో భూస్వాములని కొంతమంది ఉండేవాడు, అంటే భూములను ఆక్రమించుకునేవాళ్ళు, మరి దాని మీద కట్టడాలు కట్టుకునేవాళ్ళు. అందుకని ఇప్పుడు చూడండి, వాళ్ళే రోమా సంఘాలు ఎక్కడున్నా కూడా విపరీతమైనటువంటి ఎకరాల భూమి తీసుకుంటారు, బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టేస్తూనే ఉంటారు. మన భారతీయులు కూడా అమాయకమైనటువంటి ప్రజలు వారి మాటలు నమ్మారు, అదే పద్ధతిని వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు. అందుకని భారం కలిగి నేను మీతో చెప్తుంటున్నాను, రోమన్ కేథలిక్ సంఘానికి మనం వ్యతిరేకం కాదు. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా కొంతకాలం అందులో ఉన్నవాడినే, ఆ యొక్క దానికి సంబంధించిన కాలేజీలో లెక్చరర్గా పనిచేసినటువంటి వాడినే, ఆ సంఘంలోకి వెళ్ళి వాళ్ళ ఆరాధనలో పాల్పొందినటువంటి వాడినే. కానీ ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మనకి చరిత్ర తెలియకపోతే మనం ఎంతకాలం అందులో కొనసాగుతాము. అందుకని మనకు మారు మనసు అనేటటువంటిది అవసరము, పరిశుద్ధమైన జీవితం అవసరము, అపోస్తుల యొక్క బోధ అవసరము. ఇవన్నీ మనకు అవసరం లేదా? ఎంతకాలం ఆ యొక్క మరి బ్లైండ్నెస్లో మనం ఉంటాం. అందుకని ప్రియమైన సోదరులారా, వీళ్ళు పరిపాలన విధానాన్ని బట్టి అదంతా కూడా అది మయమైపోయి అన్ని రకాలైనటువంటి వారు అందులో ఉంటున్నారు. అందుకనే వారు మారు మనసు గురించి చెప్పాలనుకుంటే చెప్పలేకపోతారు, పరిశుద్ధతను గురించి చెప్పాలనుకుంటే చెప్పలేకపోతూ ఉంటారు. మరియమ్మ తల్లిని పూజ చేయమని చెప్తూ ఉంటారు, యేసుప్రభు వారి పటాలను పూజ చేయమని చెప్తూ ఉంటారు. మీరు కాదు, మనం కాదు, ఇది ఏదో మనం అనుకుంటున్నారేమో, మిమ్మల్ని గురించి కాదు ఇక్కడ చెప్తుంది. అక్కడ ప్రారంభించబడినది. ఎక్కడ ప్రారంభించింది? రోమా రాజ్యంలో ప్రారంభించింది. ఎలాగా ప్రారంభించింది? బబులోన్ నుంచి వచ్చినటువంటి విధానంలో వాళ్ళు చేస్తూ వచ్చారు. చూసారా? కాబట్టి రకరకాలైనటువంటి వారు, మరి మన పరిపాలకులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. రోమా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు నీరో చక్రవర్తి అయితే, అగస్టన్ చక్రవర్తి అయినా, మరి అనేక మంది చక్రవర్తులు దీన్ని అణిచివేసి దాని కొరకు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కానీ ప్రియమైన సోదరులారా, అసలైనటువంటి క్రైస్తత్వము తర్వాత వచ్చింది.
అందులోనున్న వారి యొక్క మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు. బైబిల్ ఏం చెప్తున్నది, మనం ఏం చేస్తున్నాము అని కొంతమంది బైబిల్ చదవడం మొదలుపెట్టారు, మార్టిన్ లూథర్ లాంటి వారు. అప్పుడు బైబిల్ ఒకటి చెప్తుంటే మనం చేసేది ఒక రకంగా ఉంది. బైబిల్ విగ్రహారాధన వద్దనుకుంటే మనం విగ్రహారాధన చేస్తున్నాం. దేవుడు ఒక్కడని మన యొక్క పాత నిబంధన గ్రంథంలో యెషయా 43 అధ్యాయాలు మనం చూస్తూ వచ్చినప్పుడు 7 అధ్యాయంలో 11 వచనాల్లో నేను యెహోవాను, నేను తప్పక వేరే దేవుడు లేడన్నప్పుడు మనం ఇలాగ పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అని అక్కడ వారు వ్యతిరేకం చేసి ప్రొటెస్టెంటిజంను బయటికి తీసుకుని వచ్చినారు. కాబట్టి ఇది బబులోను యొక్క చరిత్ర. బబులోనులో నుండి గ్రీసు దేశానికి వ్యాపించింది, గ్రీకు దేశాన్ని నుంచి రోమా రాజ్యానికి వ్యాపించింది. రోమా రాజ్యము అప్పటిలో ఒక జర్మనీని విడిచిపెట్టేస్తే 500 సంవత్సరాలు మరి ఆ యొక్క ఉత్తర ఆఫ్రికా ప్రాంతం అంతా కూడా, మిగతా ప్రాంతాలన్నిటినీ కూడా 500 సంవత్సరాలు పరిపాలించింది ఈ రోమా రాజ్యం. రోమిలంటే సామాన్యులు కాదు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ విషయాలు నేను చెప్పాను అంటే ఈ బబులోను మతమే అన్ని మతాలకు మూలము. తర్వాత మనం చూడబోతుంటున్నాం, బౌద్ధ మతమైన, జైన మతమైన, సిక్ మతమైన, జొరాస్ట్రర్ మతమైన, ఏ మతమైనా సరే, ఏ మతాలు ఎందులో నుంచి వచ్చినాయి, ఆఖరి మన హిందూ మతమైన ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూస్తాము నెమ్మదిగా. కానీ ఇప్పుడు మన యొక్క ఉద్దేశం ఏంటంటే రోమాలో ఎలాగా క్రైస్తత్వము ఏర్పడింది. అందుకని మనం చదివాము, వారి మనసు అంధకారమైంది, వారి హృదయము అంధకారమైంది. మరి అక్షయుడైనటువంటి దేవుణ్ణి వారి యొక్క రూపాలు మార్చేసుకొని వారినే దేవుడిగా పూజించుకుంటున్నారు, పైకి జ్ఞానులని చెప్పుకుంటున్నారు. అందుకని ఇంకా నీ ఒకవేళ ఈ విశ్వాసంలో కొనసాగుతున్నావా, బ్రతిమలాడు చెప్తుంటున్నాను. రోమన్ క్యాథలిక్ సంఘానికి నేను వ్యతిరేకము కాదు. ఇది మనం అనుసరించడానికి కారణము ఆ పూర్వీకులు పెట్టినటువంటి విధానాలు. అవి రాను రాను మారుస్తూ వచ్చారు. అప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని అందరూ చదవడానికి అప్పుడు అవకాశం ఇచ్చేవారు కాదు. పండితులు మాత్రమే, మరి గొప్ప గొప్ప విద్వాంసులు మాత్రమే చదివేవారు. మామూలు వాళ్ళు చదవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. అందుకనే కొన్ని గ్రంథాలు దాచబడుతూ వచ్చినాయి, కొన్ని గ్రంథాల్లో మార్పులు చేస్తూ వచ్చారు కొన్ని పుస్తకాల్లో. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆ రోజుల్లో జరిగినటువంటి విషయాలు. కొన్ని విషయాలు మీకు చెప్పాను, మరి తర్వాత కూడా చూద్దాం ఇది ఎలాగ ఇంకా వ్యాప్తి చెందుతూ ఇంకా ఏమేం చేస్తూ వచ్చారో, పాప క్షమాపణ కొరకే వాళ్ళు చేసిన పద్ధతులు ఏమిటో, మరి తర్వాత వారు ఎలాగెలాగా మరి దేవుని ఆరాధించారో మరి చెప్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా మరి రాబోతున్న దినాల్లో మనము వింటూ వెళ్దాము. ఇప్పటికీ కొంత చరిత్ర మీకు చెప్తూ వచ్చాను, అది కూడా వాక్యాధారంతో. రోమిలు రాస్తూ రోమాలో నా వలనంత మట్టుకు మీకు సువార్త ప్రకటించడానికి వచ్చాను. ఎందుకండి, ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా క్యాథలిక్స్, మరి ఈయన ఎందుకని చెప్పాలి అక్కడ? ఆ ఫెయిత్ అది వాక్యానుసారమైనటువంటిది కాదు, వారు అనుసరించే ఆరాధన వాక్యానుసారమైనటువంటిది కాదు. ఈ కారణం చేత పౌలు అక్కడికి వెళ్ళేసి మరి చెప్తున్నాడు, మీకు నేను సువార్తను ప్రకటించడానికి రుణస్థుడును. అందుకని రోమాగానే మనం చదివినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఒక పత్రిక, అది చాలా అద్భుతమైనటువంటి పత్రిక. ఆ రోమాల 16 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయంలో కూడా లోతైన సత్యాలు రాస్తూ వచ్చాడు, లోతైన విషయాలు చెప్తూ వచ్చాడు. కాబట్టి తర్వాత చదువుకున్న వాటిని గురించి ఇప్పుడు మనం విన్న మాటల ప్రకారం ఇక మీదట ఎవరైనా సరే అలాంటి ఇంకా మరియమ్మ గారిని కానీ లేక యేసు ప్రభువారిని కానీ ఇంకెలాంటి యొక్క విగ్రహారాధన అనేది నువ్వు కానీ ప్రారంభించుకున్నావా, అది దేవుని వాక్యానుసారం కాదు, అది ప్రభుకు వ్యతిరేకమైనటువంటి విషయము. పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో బతిమలాడుకుంటున్నాను, దయచేసి మీరందరూ కూడా ప్రభువు యేసు క్రీస్తు వారిని అంగీకరించండి, పాపాలు ఒప్పుకోనండి, పరిశుద్ధంగా జీవించండి, వాక్య అనుభవంలో అపోస్తలుల యొక్క బోధలో పెరుగుతూ రండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఇటు అనుభవంలోకి ప్రభు మనలను నడిపించునుగాక. ఏమైనా మీకు సందేహాలు అనుమానాలు ఉంటే నేను చెప్పిన దానిలో మీరు మాకు తెలియచేయండి, దాని విషయంలో మీకు జవాబులు మేము ఇస్తాము. ప్రార్థన. ప్రేమల తండ్రి, చెప్పబడిన మాటలను దీవించి ఆశీర్వదించండి. ఎవరెవరైతే వింటున్నారో ఏ స్థలాల్లో నుంచి వారందరితో మీరు మాట్లాడి సత్యములకు నడిపించమని ప్రార్థన చేస్తూ, ప్రభా ఇది బబులోలో ప్రారంభించబడినటువంటి మతము, మా తండ్రి మా ప్రభు యొక్క దేవతారాధన విగ్రహారాధన ప్రపంచానికి ఎలాగా వ్యాప్తి చెందుతుందో ఒక్కొక్క విషయాన్ని గురించి చెప్తూ వస్తుండగా
వినేవారందరి మనోనేత్రాలు వెలిగించి వారికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నిదాలస్థాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.